చలివాన్ వైపు మా సిస్టర్ వాళ్ళు ఉండడం వల్ల వాకింగ్ బయట వచ్చాను. వచ్చేసరికి అక్కడ ఆదర్శ గురుకుల విద్యాలయం ఇంకోటి కనబడింది. సరే ఎట్లా ఉంటుంది ఇది చూద్దాం దీని ఇంటర్వ్యూ ఎట్లుంటుందని. అదే ఫస్ట్ ఇంటర్వ్యూ. మన మల్లారెడ్డి సార్ టక్ వేసుకుని ఇట్లా వస్తుంది. కళ తక్కువ ఉండడం వల్ల క్రిస్టియన్ ఏమో అనుకున్నాను. క్రిస్టియన్ మొత్తం మన నెలలేమో అనుకున్నాను. చూసినాక ఏంటి అని నేను ఇలా బీఈడీ సోషల్ చెప్పాలనుకుంటున్నాను. నేను టైంపాస్గా యాక్చువల్లీ జాబ్ చేస్తాను కానీ అందులోకి వస్తాను కూడా అనుకోలేదు. సార్ మరి మీరు క్లాస్ తీసుకుంటారా? ఓకే సార్ అన్నాక పిల్లలు టైం అయిపోయింది కదా, క్లాస్ టైం అయిపోయింది కదా. మీరు ఒక లెటర్ వైట్ పేపర్ రాజరెడ్డి సార్ ఇచ్చాడు. నేను బయటికి పోయి రాయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సార్నే ఛాంబర్లోనే కూర్చొని పెట్టి అక్కడే రాయాను. అది ఇంగ్లీష్లో రాయన్నా తెలుగులో రాయన్నా నాకేం తెలియదు. నాకు ఇంటర్వ్యూ అనేది కూడా తెలియదు. రాసినాక చూసిండు రాజరెడ్డి సార్. రాజరెడ్డి గారు ఈ లెటరు ఆయన రాసిండు, నేను సోషల్ చెప్తాడట. చూసిండు తర్వాత రాజరెడ్డి గారు సారు పండిన వారు వీరేం చెప్తే వారాలి, వారేం చెప్తే వీరాలి. తర్వాత ఇట్లా జరుగుతున్నది. ఓకే అండి. నా పేషెంట్స్ను గ్రహించడానికి చాలా రకాల పరీక్షించాను. ఇవాళ రమ్మనేది సెలెక్ట్ అయినప్పుడు నేను ఏమనుకునేది, రేపు రమ్మనేది, మధ్యాహ్నం రమ్మను, సాయంత్రం రమ్మను, మార్నింగ్ సాయంత్రం దాకా టీ దాకమను, భోజనం చేయమను, చదివిస్తూ ఉంటాను. అసలు నన్ను తీసుకోవాలంటా నేను సెలెక్ట్ అయినా కాలేదా, నేను అసలు జాబ్ చేయనా బద్దా అట్లా 3 రోజుల పక్కన పట్టిన ఉన్నాను. ఇది కాకపోతే ఇంకో స్కూల్ చూసుకోరాదా అని మా బావ మా అక్క అంటారు. వీళ్ళదో రేపు రమ్మంటాడు, సారు సాయంత్రం రమ్మంటాడు, మీటింగ్ అంటాడు, ఏదో ఇది అసలు ఏంటి అయినాక లాస్ట్కు మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారని అడిగారు. పెద్ద ముచ్చట అడిగింది. నాకు శాలరీ అంటే తెలియదు. 10 రూపాయల స్వతహా ఎప్పుడు సంపాదిస్తారు. నాకు శాలరీ అంటే నేను శాలరీ ఏమడు కానీ 5,000 ఇస్తారట. మేము మీకు 1200 ఇస్తాం. 1200 నా స్థాయికి 1200 సరే 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 ఓకే మీరు రేపు ఏం కావచ్చు అని నేను టైంపాస్కి వచ్చాను. నేను నౌకరీ చేస్తా ఉంటా పోతా అనుకోలేదు. చూద్దాం ఇంకో రాయేద్దాం అనుకుని వచ్చాను. తర్వాత సారు మీరు రాజరెడ్డి సార్ చెప్పి, రాజరెడ్డి సారు మీరు ఒరిజినల్స్ ఇవ్వాలని. ఒరిజినల్స్ బతుకు కదా, బతుకు ఆగమైపోలేదు. అలా పెట్టుకుంటారు, నాకు ఇయ్యరు, నేను ఎక్కడ పోవాలి ఏం చేయాలని టైంపాస్ చేసి 2-3 రోజులు పోయినా. ఒరిజినల్స్ ఇవ్వలేదు. తర్వాత డెమో తీసుకున్నాను. సరే డెమో చూసి ఒరిజినల్ క్లాస్ నడుస్తాను. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 5 రోజులు అయింది. మీరు ఒరిజినల్స్ అంటారు. ఒరిజినల్స్ సార్ నా దగ్గర సార్ మా ఊరు ఉన్నాయి. అసలు యాక్చువల్గా నా వెంటనే ఉన్నాయి, కానీ ఇప్పుడు వీళ్ళ క్రమశిక్షణ చూసాక దీనిలో తప్పలేకున్నా. ఇదివరకు నేను జాలీగా పెరిగినండి కదా, ఇంత క్రమశిక్షణ నేనేముంటా ఈ 4 గంటలు ఈ డిసిప్లిన్ నా నుంచి కాదండి. ఈ మన లేటెస్ట్ ప్లేట్ అయినా యాబ్సెంట్, సగం జీతం కట్. వైట్ డ్రెస్ వేసుకోవాలి, వైట్ డ్రెస్ లేకపోతే కట్. ఇన్ని రకాల మనం తట్టుకోలేని వదిలేను. ఒక వారం అయింది, 10 రోజులు 15. ఇదేదో మంచిగా ఉంది పోతానే నాలో కూడా క్రమశిక్షణ పెరుగుతాను. అంటే అంతకుముందు కూడా నేను డిసిప్లిన్ ఉన్నానే, కానీ ఇంత డిసిప్లిన్ లేదు. అబ్బో ఈ డిసిప్లిన్ అంటే అప్పుడప్పుడు సారి. కానీ ఆదర్శ గురుకులంలో చేసిన వ్యక్తి ఎక్కడైనా పక్కగలుగుతారని చెప్పి, అయితే ఇప్పుడే ఈ రోజు వరకు కూడా ఆ డిసిప్లిన్ నాకు అనుకుంది. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 4 o'clock లేస్తాను. ఇప్పుడు తూర్పు నుంచి పడవరకు ఇస్తారు కావచ్చు కానీ నేను మాత్రం 4 లేకుండా ఉన్నాను. అంతే. నేను మా మేడం కూడా చెప్తున్నా, కొంచెం లేట్ అయినా కూడా అది ఏంటిది టైం ఎంత అయింది, 5, 6 ఈరోజు 12 గంటలకు పండుకొని 1 గంటలకు పండుకొని మనకి అది 4 వచ్చింది. అదొక నిజంగా ఆ చెట్టు కింద అనిపిస్తుంది.
ఆ డిసిప్లిన్ అనేది మనం ఎక్కడికి వెళ్ళాం ఆ పిల్లలు ఆ డిసిప్లిన్ మళ్ళీ మీలో కూడా ఉంది. నేను ఇప్పుడు చూస్తున్నాను అప్పుడప్పుడు హైదరాబాద్ పోయినా ఎక్కడికి పోయినప్పుడు సాఫ్ట్వేర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ రూమ్లో పోతే ఓ 10 రకాల షూలు, ఓ 20-30 బాటిళ్ళు ఆ రూమ్లల్లో, వాళ్ళ ఇట్ల కటింగ్లు ఇదంతా ఉన్నది. ఆ వేషధారణ చూస్తే వీళ్ళు ఏం సాఫ్ట్వేర్లు ఏం చదువుకున్నారు, వీళ్ళు ఎవరి చదువు చెప్పిండు, ఈ విధానం ఏంటి, ఈ క్రమశిక్షణ ఇదేనా అనిపిస్తుంది. కానీ ఆ క్రమశిక్షణ అనేది వాళ్ళకి లేదు అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో ఎక్కడ పుట్టినో ఎక్కడ వెళ్ళినో వాళ్ళ విధానం వేరు. రయా అబ్బాయి ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడదు తప్ప ఏలా మాత్రం ఉంది. అట్లాంటి విధానంలో మీరు పెరగలేదు కాబట్టి ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నారు, ఇంత ఉన్నతంగా ఉన్నారు, ఇన్ని ఉన్నత భావాలు, ఇన్ని ఆదర్శాలు ఉండి ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి ముందు శ్రవణ్ తర్వాత నవీన్ ఈ రోజు వరకు కూడా టీచర్స్ డే అనే రోజు కంపల్సరీ మెసేజ్ వస్తారు. టీచర్స్ డే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ రోజు వచ్చిందంటే మేము నవీన్ మెసేజ్ ఇస్తారు. ప్రతి ఎవ్రీ ఒక 1 month ఒకసారి ఖచ్చితంగా ఫోన్ చేస్తారు బెంగళూరు నుంచి. అంత నిజాయితీగా నిబద్ధతగా ఈ రోజు వరకు కూడా గుర్తుంచుకుని ఇంత పెద్ద సమావేశాన్ని పడేయడం నిజంగా ముదావమే. తర్వాత మన సార్ కంచికట్ట భీష్మాచారి కూతుడు భీష్మాచారి లక్ష్మీకాంత గారు అంటే నేను లక్ష్మీకాంత సార్ అనేది కాదు, భీష్మాచారి కంచికట్ట సారు భీష్మాచారి ఆయన పేరాస్తుంది. ఆయన దగ్గర ఇంకో గొప్ప విషయం నేర్చుకున్నాం, మనం డాక్టర్ అయినా నాకు అంతకుముందు మెడికల్ అంటే ఏం జరుగుతుంది, ఏ ట్యాబ్లెట్ దేనికి వేసుకుంటే జరుగుతుంది, ఆయన బడి కూర్చోండి. సత్యనారాయణ సారు డాక్టర్ వచ్చిపోయేది, ఇంజక్షన్లో మందులో ఏదో రాసిపోయేది, ఈయన అవన్నీ డిస్కస్ చేశారు. శ్రవణ్ ఏంటి ఈ పేరు అడుగుతుంది. ఇప్పుడు ఆ రోజు నేర్చుకున్నది ఎల్డోఫర్, ఈ రోజు వచ్చింది ఆ లక్ష్యాన్ని చెప్పింది. ఎల్డోఫర్ ట్యాబ్లెట్ అంటే మోషన్ తగ్గడానికి, అదే కరెక్ట్ ఇప్పుడు కొనుక్కుంటున్నా సార్ ఎప్పుడన్నా. అంటే అదొక అనుభూతి వేరే ఉంటుంది. ఆ గురుకులం యొక్క అనుభూతి, ఆ భోజనం కానీ, ఆ సిస్టమ్ కానీ, ఆ డిసిప్లిన్ కానీ, తర్వాత అక్కడ ఉన్న వెదర్ కానీ, ఆ పిల్లల ఇప్పటికి కూడా అక్కడ పుట్టిన పరకాలు ఇట్లా పోయినప్పుడు ఆ స్నానాల చేసేది కానీ, డైనింగ్ హాల్ కానీ విజిట్ చేస్తుంటారు, చూస్తారు. వాళ్ళు ఎవరండి అని అడిగినా కూడా అట్లా పోయి చూస్తాం. మొన్న జస్ట్ 1 month కింద కూడా రేగొండలో ఒక చిన్న ఫంక్షన్లో పోయినా, అదే కారు ముందర ఆపని కారు లోపలికి పోతుంది కదా, ఆపని లోపలికి పోయి తిరిగి చూసి చేశారు. ఆ అనుభూతి వేరే ఉంటుంది. అప్పటి ఆ మనుషులు, ఆ విధానం, ఆ సాయి యొక్క వంటలు, మీలో కూడా ఆ పట్టుదల, ఆ అంకిత భావం ఈ రోజు వరకు కూడా మర్చిపోకుండా దాన్ని ఇట్లా గుర్తుంచుకోవడము, ఇంత పెద్ద సెమినార్ ఆర్గనైజ్ చేయడం ఇది చాలా ఆనందకరమైన విషయం. తర్వాత రాజబాబు మల్లారెడ్డి సారు ఎన్నో పరిస్థితులను ఒడిదొడుకులను చూసిండు, శ్రీ గురుకులంలో చేసిండ్రు, ఇంకా ఇక్కడ నేతాజీ గురుకులం మరిద్దరు అన్నదమ్ముల్లా కలిసిపోయి ఆ రకంగా చేయడము ఈ రోజు వరకు కూడా అది మీకు నిజంగా మాకన్నా వారు ఎంతో రుణపడి ఉంటారు. మీరు అంత గొప్ప సేవ చేశారు. వాళ్ళకు సదా థ్యాంక్ యూ.